ఆదాబ్. రంజాన్ మాస ప్రారంభం సందర్భంగా వన్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు జరుపుకునే ప్రధాన పండుగల్లో రంజాన్కు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలోని 9వ నెలలో రంజాన్ 30 రోజుల ఉపవాస దీక్ష పాటించి 10వ నెల అయిన షవ్వాల్ మొదటి రోజున జరుపుకునే పండుగే రంజాన్. రంజాన్ అంటే ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయి. అన్ని మతాల పండుగల వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. రంజాన్ మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామిక్ క్యాలెండర్లలో 9వ నెల రంజాన్. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్, ముస్లింల పవిత్ర గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించింది అని ముస్లిం ప్రవక్తలు చెబుతూ ఉంటారు. క్రమశిక్షణ, ధాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసంగా ఆవిర్భవించింది. చాంద్రమాన తేదీలు చంద్రోదయంపై ఆధారపడి ఉండడంతో స్థానిక మతాధిపతులు నెలవంక కనిపించడంపై ఈ పండుగను ప్రకటిస్తారు. దాంతో ఈద్ ఉల్ ఫితర్ ప్రాంతాల వారీగా వేర్వేరు రోజుల్లో జరుపుకుంటారు. మన దేశంలో ఈ సంవత్సరం ఈద్ ఉల్ ఫితర్ మార్చి 30న జరుపుకుంటారు. ఈద్ ఉల్ ఫితర్ నాడు ప్రత్యేకమైన సలాత్ అంటే ఇస్లామియా ప్రార్థన చేస్తారు. సాధారణంగా బహిరంగ స్థలంలో కానీ భారీ హాలులో కానీ ఈ ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనను కేవలం సమూహంగానే జమాత్గా నిర్వహిస్తారు. అందరూ కలిసి అల్లా గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తారు. రంజాన్ మాసంలోని 27వ రోజు సాయంత్రం ప్రత్యేక రాత్రిని పాటిస్తారు. దీనిని లయత్ ఆల్ క్యాడర్ అంటారు. మహమ్మద్ ప్రవక్త ఇదే రోజు రాత్రి పవిత్ర ఖుర్ఆన్ను అందుకున్నారని ప్రపంచంలోని ముస్లింల భావన. రమదాన్లో చివరి 10 రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ 10 రోజుల్లో రాత్రి ప్రార్థనలు మరింత ఎక్కువగా ఉంటాయి. ముస్లింలంతా ఒకచోట చేరి కలిసిమెలిసి ఉండాలన్నదే రమదాన్ ముఖ్య ఉద్దేశం. ఉపవాసం, దీనిని సామ్ అని కూడా పిలుస్తారు. బహుశా రంజాన్ సమయంలో అత్యంత గుర్తింపు పొందిన ఆచారం. ఇస్లాం 5 స్తంభాలలో సామ్ ఒకటి. రంజాన్ ఉపవాస నియమాలు. ముస్లింలు మొత్తం నెలలో ప్రతిరోజు తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసాల వల్ల పేదలపై కరుణ పెరుగుతుంది. రంజాన్ నెలలో విధిగా ఆచరించాల్సిన నియమం ఉపవాస వ్రతం. ముస్లింలు ఈ నెల మొత్తం కఠినమైన ఉపవాసం చేస్తారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు తిని రోజంతా ఉపవాసం ఉంటారు. ఉపవాసాన్ని సూర్యాస్తమయం తర్వాత విరమిస్తారు. మంచి పనులతో అల్లాను మెప్పించేందుకు ప్రయత్నిస్తారు. ఎలాంటి చెడు తలంపులు మనసులోకి రానివ్వకూడదని నమ్ముతారు. కల్మా తయ్యిబా చదవడం, పాపాల గురించి పశ్చాత్తాపం, స్వర్గప్రాప్తి కావాలనే కోరిక, నరకాగ్ని నుంచి కాపాడమనే విన్నపం చేస్తూ అల్లాను వేడుకుంటారు. ముస్లింలు ఉపవాస సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా తమ దృష్టిని చెడువైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటిస్తారు. వారి దృష్టి మొత్తం ఆ భగవంతుడిపై ఉండాల్సి ఉంటుంది. అబద్ధాలు చెప్పటం, చాడీలు చెప్పటం, అనవసర కబుర్లతో కాలయాపన, నోటి దురుసు లాంటివి ఉపవాస స్ఫూర్తికి విరుద్ధము అని ఖురాన్లో రాసి ఉంది. అదేవిధంగా పరోక్ష నింద వలన ఉపవాసం భంగం కలుగుతోంది. ఉపవాసం ప్రారంభించిన తరువాత నోటిలో వచ్చే ఉమ్ము కూడా మింగకూడదు. అంత పవిత్రంగా, కఠినంగా ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఈ ఏడాది రమదాన్ మార్చి 2 నుంచి మార్చి 29 వరకు ఉంటుంది. ఉపవాస సమయం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ప్రారంభ రోజుల్లో మాత్రం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. తెల్లవారుజామున భోజనం చేయటం పుణ్యప్రదమైన ఆచారంగా పరిగణిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ప్రార్థనల అనంతరం ఖర్జూరాలు, పాలతో ఉపవాస దీక్ష విరమణ ఉంటుంది. ముస్లింలకు ఉపవాసాలు తప్పనిసరి. అయితే ఏదైనా కారణాలతో ఉపవాసాలు చేయకుంటే ప్రత్యేకమైన వితరణను చేపట్టాలి. దీనిని సఫీస్ అంటారు. సాధారణంగా జరిపే రోజుకు 5 నమాజులే కాకుండా రాత్రి సమయంలో కూడా అదనంగా రమదాన్ మాసం అంతా ప్రార్థనలు ఉంటాయి.
ఈ ఏడాది మార్చి 30న ఈద్ ఉల్ ఫితర్ నిర్వహిస్తారు. రంజాన్ పండుగ మానవుల్లో అత్యున్నత మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుంది. పరోపకార గుణాన్ని, సహనం, త్యాగం, కరుణ, సానుభూతి భావాలను, సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్య వాతావరణాన్ని సూచిస్తుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది. అందరూ ఒకచోట గుమికూడి రోజు ప్రార్థించే మహాభాగ్యం కలగజేసి, మానవుల మార్గదర్శనం కోసం, సమాజంలో విలువల విస్తృతి కోసం పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరింపజేసినందుకు దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ నమాజ్ చేస్తారు. తరువాత ఇమాం ఖురాన్, హదీసుల వెలుగులో నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తారు. రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దాన ధర్మాలు చేయటం. సంపాదన పరులైన వారందరూ కూడా సంపన్నులైన వారు రంజాన్ నెలలో జకాత్ ఆచరించాలి అని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని జకాత్ అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా చెబుతూ ఉంటారు. దీని ప్రకారం ప్రతి ధనికులు ఏడాదిలో మిగిలిన తన సంపద నుంచి 30% ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా ఇస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకోవడానికి, సంతోషంలో పాలు పంచుకునేందుకు ఈ జకాత్ ఉపయోగపడుతోంది. 3 పూటల తిండికి, ఒంటి నిండా బట్టకు నోచుకొని పేదవారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చెయ్యాలి అని ఇస్లాం మతం ఉద్బోధిస్తోంది. దీనినే పిత్రాధనం అంటే పండుగ దాతృత్వం అంటారు. ఉపవాస వ్రతాలు విజయవంతంగా ముగిసినందుకు దేవుడి పట్ల కృతజ్ఞతగా పేదలకు ఈ పిత్రాదానం విధిగా అందజేస్తారు. ఫిత్రాదానంలో 2 కిలోల గోధుమలను గాని, దానికి సమానమైన ఇతర ధాన్యాలను గాని, దానికి సమానమైన ధనాన్ని గాని పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివల్ల సర్వ పాపాలు హరించబడి పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది. దైవ ప్రవక్త ఫిత్రాదానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం, ఉపవాస నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటి నుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అనాలోచిత పొరపాట్లన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి అని మహమ్మద్ ప్రవక్త అనుచరుడు అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపారు. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి, అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి, జీవితాన్ని ఆనందంతో నింపి పుణ్యకార్యాల వైపు దృష్టి మరల్చే రంజాన్ మాసం మానవుల్లో చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్నిస్తుంది. ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరి బయట నిర్ణీత ప్రదేశాలైన ఈద్గాలలో చేస్తారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటే పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ముస్లిం ప్రజలు తమ కోసం, తమ కుటుంబం కోసం, బంధుమిత్రుల కోసం, తమ దేశం కోసం, దేశవాసుల సుఖ సంతోషాల కోసం, యావత్ ప్రపంచ శాంతి సంతోషాల కోసం ఆయనను ప్రార్థిస్తారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ అభివాదాలు, ఆలింగనాలు చేసుకుంటూ తమ అంతరంగాల్లోని ఆనందాన్ని పంచుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన తీపి వంటకాలను అన్ని మతాల సోదరులందరికీ రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. ఈ రంజాన్ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలి. అల్లా సమస్త మానవాళిని సన్మార్గ పదంలో నడిపించాలని, పొడమిపై శాంతి వర్ధిల్లాలని, యావత్ ప్రపంచం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకున్నాం. రంజాన్ మాసంలో లభించే రుచికరమైన వంటకం హలీం. ముస్లింల సంప్రదాయ వంటకంగా హలీం పేరొందింది. కాలానుగుణంగా గల్లీ గల్లీలోనూ హలీం తయారు చేస్తున్నారు. చాలా ఇస్లామిక్ దేశాలు, భారతదేశంలోని అనేక ప్రదేశాలు హలీంను తయారు చేస్తున్నాయి. అయితే హైదరాబాదీ హలీం ప్రత్యేకమైనది. హైదరాబాదీ హలీంలో నెయ్యి పుష్కలంగా ఉంటుంది. హలీం మటన్తో తయారు చేసిన వంటకం. నిజాం ఆస్థానంలో ఉన్నతాధికారి అయిన సుల్తాన్ సైఫ్ నవాజ్ జంగ్ హైదరాబాద్లో హలీంను ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇది మొదట చార్మినార్ కు సమీపంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో సైనికులకు ఫిల్లింగ్ డిష్ గా ఇచ్చేవారు. ఇది చాలా కాలం తర్వాత రంజాన్ వంటకంగా ప్రజాదరణ పొందింది. హలీం అనేది మధ్య ప్రాచ్య, భారత ఉపఖండ మూలాలను కలిగి ఉన్న ఒక ప్రసిద్ధ ఇఫ్తార్ విందు. ఇది అత్యంత రుచికరంగా ఉంటుంది. మాంసం, పప్పులు, నెయ్యి, మసాలా దినుసులతో ఇది తయారు చేస్తారు. ఈద్ ఉల్ ఫితర్ లేదా రంజాన్ నెలలో ప్రధానంగా ముస్లింలు తయారు చేసే రిచ్ క్రీమీ వెర్మిసెల్లి ఆధారిత మిల్క్ పుడ్డింగ్ షీర్ కుర్మా. ఈ వంటకం ప్రధానంగా ఉదయం ఈద్ ప్రార్థన తర్వాత అల్పాహారంగా వడ్డిస్తారు. ఎందుకంటే దీనిలో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ఈ క్లాసిక్ డెజర్ట్ కోసం వెర్మిసెల్లి, ఖర్జూరాలు, పాలు, చక్కెర, డ్రై ఫ్రూట్స్ వాడతారు. షీర్ కుర్మా రెసిపీ నెయ్యిలో సేమియాను వేయించడంతో ప్రారంభమవుతుంది.
దీనిలో ఉపయోగించే సేమియా చాలా సన్నగా ఉంటుంది. ఇంకా సేమియా కుర్మాలో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉండి మరింత క్రీమీగా తయారు చేసి మొత్తం ఉపవాస ఎపిసోడ్ తర్వాత అవసరమైన అన్ని పోషకాలను ఈ షీర్ కుర్మా అందిస్తుంది. రంజాన్ షీర్ కుర్మాతో ముగుస్తోంది. ఈ పండుగలో సేమియాకు చాలా ప్రాముఖ్యత ఉంది. సేమియా లేదా ఖీర్ పాలలో చేసి స్వీట్ తయారు చేస్తారు. ముస్లిం సంస్కృతిలో ఇది చాలా ముఖ్యమైనది. ఈద్ రోజున చేసిన ఖీర్ని ఇంట్లో కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంచుతారు. ఇది పండుగ ఆనందాన్ని పెంచుతుంది. ఈద్ ఉల్ ఫితర్ నుంచే సేమియాను తయారు చేసే ఈ సంప్రదాయం ప్రారంభమైంది. ఈ స్వీట్ని ముస్లింలు షీర్ కుర్మా అంటారు. ఇది ఈనాటి రంజాన్ స్పెషల్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.